హాయ్ అండి. థంబ్నెయిల్స్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది స్టోరీ ఏంటి అని, మ్యాటర్ ఏంటి అని. ఒక సిస్టరు మెయిల్ చేశారండి తన ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అని. అది ఏంటి అంటే ఆమెకి మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అయింది. తనకి 10 ఇయర్స్ బాబు ఒకరు, 9 ఇయర్స్ బాబు ఒకరు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి వర్క్ పరంగా వేరే ఫారెన్లో ఉండాల్సి వచ్చింది. ఐ మీన్ కువైట్ అలా బ్రతుకు తెరువు కోసం వెళ్ళున్నాడు. అలా వెళ్ళడంలో ఈ పిల్లలిద్దరూ అదొక పల్లెటూరు కావడం వల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుని ఆమె స్కూల్కి పంపించడానికి వెసులుబాటు లేకపోవడం వల్ల వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఒక మంచి స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. ఈమె లోన్లీగా ఉండడం వల్ల ఈవిడికి ఎవరు తోడు లేకపోవడం వలన పక్కింట్లో ఉండే ఒక అబ్బాయికి చిన్నగా అలా పరిచయం అయితే ఏర్పడింది. పిల్లలు హాస్టల్లో ఉండడం, ఆవిడ లోన్లీగా ఉండడము, పక్కింటి వాళ్ళతో కాలక్షేపం చేయడము, ఈవిడికి ఏ పని లేకపోవడం వల్ల, కొన్ని వర్క్స్ ఏం చేసుకోలేకపోవడం వల్ల కొంచెం దూరంలో ఉండే ఒక అబ్బాయితో పరిచయం అయింది. ఆ అబ్బాయి ఏజ్ వచ్చి 25 ఇయర్స్. ఇలా వాళ్ళ పరిచయం వచ్చి ఒక రిలేషన్గా ఏర్పడి వాళ్ళిద్దరూ ఆమె లవ్ అనుకున్నది. ఆ అబ్బాయి మనసులో ఏముందో ఫైనల్గా మనకు తెలుస్తుంది. ఏమనుకున్నారంటే ఇద్దరు ఇలా రిలేషన్లో ఉన్నారు. ఒక 6 months నుంచి ఫిజికల్ కూడా అయ్యారు. ఈ ఫిజికల్ అవ్వడంలోనే నీ మెమరీస్ నాకు కావాలి అన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము, అవన్నీ సేవ్ చేసి పెట్టుకోవడము, అంటే ఒక బ్లూ ఫిలిం లాగా తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆవిడ ఒకరోజు అడిగింది, ఎందుకు ఇవన్నీ తీసుకుంటున్నావు అంటే, ఇవి మన ఇద్దరు మెమరీస్, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు కలవడానికి వీలు లేనప్పుడు కూడా నేను ఇవి చూసుకుంటా ఉంటాను, దానికోసమే ఈ వీడియోస్ తీసుకుంటున్నాను, నీకైతే ఏ ప్రాబ్లం రాదు అని గట్టిగా చెప్పాడు. ఆవిడ నమ్మేసింది. దాని తర్వాత ఆ అబ్బాయికి వచ్చి బేకార్గా తిరుగుతూ ఉంటాడు, ఏ పని పట్ట లేకుండా. వల్ల ఈవిడ దగ్గరే ఆర్థికంగా అమౌంట్ తీసుకుంటూ ఉంటాడు అనమాట. బైక్ కొనిచ్చింది, బైక్ పెట్రోలు ఈవిడే చేయాలి, ఫోన్ కొనిచ్చింది, అది కూడా ఐఫోన్ కొనిచ్చింది. ఇంకా గొంతెమ్మ కోరికలు రోజు ఒకటి కోరుకునేవాడు, అవన్నీ తీరుస్తూ వచ్చింది. ఆవిడ లవ్ అనుకున్నది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా 15 daysలో తన హస్బెండ్ వస్తాడు అనుకున్నప్పుడు తను ఇలా గిఫ్ట్లుగా ఇచ్చినవి కాకుండా సమ్ అమౌంట్ అప్పుగా కూడా ఇచ్చింది. తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ అమౌంట్ని అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా మా హస్బెండ్ వస్తున్నాడు, దానికి నేనేం సమాధానం చెప్పాలి, అమౌంట్ ఎక్కడైనా చూడు అని అడగడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకా ఒక 10 days వరకు ఇస్తాను అని ఇలాగే రిలేషన్లోనే ఇంకా కొంచెం అమౌంట్ కావాలని తీసుకుంటూ ఒకేసారి మీ హస్బెండ్ వచ్చే లోపల అమౌంట్ ఇస్తాను అడ్జస్ట్ చేసి అని చెప్పడంతో ఆవిడ మళ్ళీ కూడా అమౌంట్ ఇస్తా ఉన్నింది. ఆ అమౌంట్ తీసుకుని ఈ అబ్బాయి అందరు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడము ఇవి చేస్తుండేవాడు. అది ఆవిడకి తెలియదు. తర్వాత 10 days తర్వాత ఇంక గట్టిగా అడగడం స్టార్ట్ చేసింది, ఇంకా 5 daysలో హస్బెండ్ వస్తున్నాడు అని. ఇంకా దాని తర్వాత ఆ అబ్బాయి అస్సలు స్వరూపం అయితే ఇప్పుడు బయటపడింది. అదేంటో మీరు గెస్ చేయగలరా? ఓకే, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, ఇంక స్టోరీలోకి వెళ్దాము. ఇప్పటి నుంచి ఈ అబ్బాయి ఏ వీడియోలు అయితే తీశాడో, ఏ ఫోటోలు అయితే తీశాడో అవన్నీ ఆవిడ వాట్సాప్కి పంపించడము, నువ్వు ఇలా అమౌంట్ అడిగావనుకో ఇవి నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను, మీ హస్బెండ్కి పెట్టేస్తాను, మీ రిలేటివ్స్ పెట్టేస్తాను, మీ పిల్లలకి చూపిస్తాను, మీ పేరెంట్స్కి చూపిస్తాను, ఇంకా నన్ను నువ్వు అమౌంట్ అడగొద్దు, ఇప్పుడు నాకు చాలా అవసరంగా ఉంది అమౌంట్, 5 lakhs ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు అసలు స్వరూపం ఇప్పుడైతే ఆ అమ్మాయికి బయటపడింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చి 5 daysలో వస్తారు. ఈ అమ్మాయి ఏం చేయాలి? ఈ అమ్మాయి ఒక్క విషయంలో కాకుండా మిగతా అన్నిట్లో మాత్రం పర్ఫెక్ట్. అందరూ ఎవరైనా ఈ అమ్మాయిని ఒక మంచి ఇది అనుకునే క్యారెక్టర్ ఈ అమ్మాయిది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ సజెషన్ అడగడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. తనకి కొంచెం పలుకుబడి ఎక్కువ ఉంటుంది పోలీసుల దగ్గర అక్కడ. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అబ్బాయి గురించి తెలియడం మొదలుపెట్టింది ఆవిడకి. అక్కడ ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఆల్రెడీ ఈ అబ్బాయి ఇన్స్టాలో ఒక అమ్మాయికి పరిచయం అయ్యి ఆ అమ్మాయికి ఒక ఎమోషన్గా కనెక్ట్ అయిపోయి ఆ లవ్ అని చెప్పుకొని న్యూడ్ కాల్ మాట్లాడుకుని దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఈ స్క్రీన్ రికార్డ్ ఆ అమ్మాయికే పెట్టి నువ్వు అమౌంట్ కానీ వేయకపోతే దీన్ని సోషల్ మీడియాలో పెడతాను అని చాలాసార్లు ఆ అమ్మాయి దగ్గర అమౌంట్ వేయించుకోవడము, ఆ అమ్మాయిని ఓయోకి తెప్పించుకుని ఆ అమ్మాయిని వాడుకోవడము, ఇలా జరిగి ఆ అమ్మాయి వెక్స్ అయిపోయి
ఇంకా పోలీస్ కేసు పెట్టింది. తినకైతే ఆ విషయాలు తెలీదు. రెండో కేసు ఏంటి అంటే, ఆల్రెడీ ఈ అబ్బాయి ఒక బస్సులో వెళ్తూ ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు అని ఇది ఒక కేసు పెట్టున్నాడు. దాని తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ఆంటీతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది ఎఫ్ఐఆర్ ఎలాగా అంటే, తన ఫ్రెండ్ ఆల్రెడీ ఆవిడతో కనెక్షన్లో ఉన్నాడు, రిలేషన్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఆ అబ్బాయికి తెలియకుండా, మళ్ళీ ఈ అబ్బాయి ఆ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అబ్బాయికి తెలియకుండా ఈవిడికి కాల్ చేయడము అలా కనెక్ట్ అయిపోయారు. ఈ విషయంలో ఆ అబ్బాయికి గొడవ అయ్యి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. ఈ కేసులన్నీ బయటపెట్టి ఇప్పుడు నేను ఎలా చేయాలి అని మదన పడుతూ ఉంది. దీనికి సొల్యూషన్ ఏం చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఫైనల్గా ఇంక 5 daysలో వాళ్ళ హస్బెండ్ అయితే ఫారిన్ నుంచి వచ్చేస్తారు. ఆ అబ్బాయికి ఈవిడ 20 lakhs అయితే ఇచ్చింది. ఇప్పటికి గిఫ్ట్స్గా కాకుండా ఫైనాన్షియల్గా అప్పుగా మళ్ళీ రిటర్న్ ఇస్తాను అంటే 20 lakhs ఇచ్చింది. ఆ 20 lakhs వాళ్ళ హస్బెండ్కి ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఇలాంటివి మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మోసగాళ్ళకి మించిన మోసగాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇలాంటివి మనం ఎన్ని చూస్తున్నా కూడా, పర్టికులర్గా చెప్పాలంటే అమ్మాయిలు మాత్రం ఈజీగా మోసపోతారు. కొంచెం కేరింగ్ చూపించి చిన్న హెల్ప్లు చేయగానే ఈ అమ్మాయిలు ఎలా పడిపోతారంటే అంత ఈజీగా పడిపోతారు. మాకేమైనా మైండ్ సెట్ ఏమైనా తక్కువేమో అర్థం కాదు మాకు. అంతే, మాకు జాలి గుణం ఎలా ఎక్కువ, ఇలా మనకి కేరింగ్ చూపించగానే వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారో మన మీద కేరింగ్, అసలు మన కోసం ఎందుకు టైం ఇస్తున్నారు, ఇది ఏం చూసుకోకుండా వాళ్ళ బుట్టలో పడిపోయి ఇలా మోసపోయి ఏం చేయలేని సిచ్యువేషన్లో ఈవిడైనా ఇంకా ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి అని మనల్ని అడిగింది. ఇంకా లైవ్ ఉంది ఆవిడ. కొంతమంది అయితే ఏం చేయాలని పరిస్థితుల్లో సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అబ్బాయిల నుంచి దూరంగా ఉండండి. ఇలాంటి అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారండి. ఈ మధ్య చూస్తున్నాం కదా, 50 పెళ్ళిళ్ళు చేసుకున్నంట ఒక ఆవిడ. ఆ డబ్బుల కోసం 50 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటండి? మోసాలు ఎన్నో ఉన్నాయి. కొందరిని డబ్బుల కోసం మోసం చేస్తారు, కొందరిని ఫిజికల్ కోసం మోసం చేస్తారు. మోసం చేయడానికి ఎన్ని రకాలైన ఉన్నాయి. మన బుర్ర వాడి మనం ఎవరు దేనికోసం మన దగ్గరికి వస్తున్నారా ఆ మాత్రం బుర్ర పెట్టి ఉపయోగించుకుని మన తెలివితేటలు మనం చూపించుకోవాలి కదా. ఆ అబ్బాయి మీద ఉండే ఈ కేసుల గురించి వాళ్ళ ఇంట్లో అయితే తెలుసండి, వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికి తెలుసు. ఇలాంటివి చేస్తూ వాళ్ళకి తీసుకెళ్లి మనీ ఇస్తుంటే నీకు ఎక్కడికి రా ఇంత అమౌంట్ అని అడగడానికి కూడా వాళ్ళకి లేదా? అలా పెంచారా ఆ అబ్బాయిని మీరు? ఊళ్ళో సొమ్ము మీద బతకండి, ఊళ్ళో వాళ్ళ భర్తలు కష్టపడి సంపాదిస్తుంటే మీరు ఇక్కడ బేకార్గా తిరుగుతూ వాళ్ళని బుట్టలో వేసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ తెచ్చుకోండి. ఇంకోటి ఏమన్నాడో తెలుసా ఆ అబ్బాయి, నువ్వెందుకు అసలు నాతో వచ్చావు, నువ్వు ఇన్ని మాట్లాడేటప్పుడు అని ఆ అమ్మాయి అడిగితే, నువ్వు నన్ను అట్రాక్ట్ చేసేటట్లు తిరిగావు, అలా డ్రెస్ చేసుకున్నావు, అందంగా చీర కట్టుకున్నావు, ఇలా తిరిగితే ఎవరైనా పడతారు, అది నీ తప్పు. అట్రాక్ట్ అవ్వడం నా తప్పు కాదు, అట్రాక్ట్ అయ్యాను. నిన్నెవరు నా బుట్టలో పడమన్నారు, నిన్నెవరు నాకు అమౌంట్ ఇమ్మన్నారు? నీకు తెలివి ఉండాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా నువ్వు దీన్ని కానీ కేసు ఇదంతా తీసుకొని వస్తే నిన్ను మాత్రం ఈజీగా వదలను. దీన్ని సోషల్ మీడియాలో అయితే పెడతాను, నీ పరువు పూర్తిగా పోతుంది. దాని తర్వాత నువ్వేం చేస్తావో చూస్తాను. ఆల్రెడీ నేను 2-3 కేసుల్లో ఉన్నాను, నా గురించి అందరికీ తెలుసు. నీకు ఒకటే తెలియకుండా మెయింటైన్ చేశాను అంటే నువ్వు ఇప్పుడు నన్నేం పీకలేవు. ఒకవేళ కావాలనుకుంటే నేను ఇన్సూరెన్స్ కూడా కట్టున్నాను, మా అమ్మని నామినీ పెట్టి. ఒకవేళ చచ్చిపోతాను, అప్పుడు ఆ అమౌంట్ మా అమ్మకు వస్తుంది, నువ్వు నాకు ఇచ్చిన 20 లక్షలు మిగిలిపోతుంది. అంతేగాని నువ్వు నన్నేం పీకలేవు. లేకపోతే నువ్వు చచ్చిపోవాలేమో, నువ్వు చచ్చిపోతే నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని తేల్చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? సొల్యూషన్ మీకు దొరకట్లేదు కదా, నాకు దొరకలేదు. అందుకే కామెంట్ రూపంలో మీరు ఏదో ఒక మెసేజ్ ఆ అమ్మాయికి అయితే పంపించండి. నెక్స్ట్ వీక్లో ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.